భేటీలతో నరేంద్ర మోడీ బిజీగా గడుపుతున్నారు. నిన్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్న మోడీ ఇవాళ రేపు సిలికాన్ వ్యాలీలో పర్యటించబోతున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ప్రవాస భారతీయుల మద్దతు కోరతారు. అలాగే ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, లారీ పేజ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, టెస్లా సీఈఓ ఎలాన్ ముస్క్తో సిలికాన్ వ్యాలీలో సమావేశమవుతారు. ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోడీ పేదరికం లేని ప్రపంచం కోసం అంతా కలిసి పోరాడాలన్నారు. శాంతి, సమన్యాయం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. హిందీలో ప్రసంగించిన మోడీ సుస్థిర అభివృద్ధి, ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సమావేశానికి ముందు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఐరాసతో భారత అనుబంధంపై ఒక పుస్తకాన్ని ఈ సందర్భంగా మూన్కు బహూకరించారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జోర్డాన్ రాజుతో, భూటాన్ ప్రధానితో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో అమెరికాలోని పలు వాణిజ్య సంస్థలతో భారత్ పలు ఒప్పందాలను కూడా చేసుకుంది. దీనిలో భాగంగా అమెరికా వాణిజ్య విభాగం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో జరిగే ఎనర్జీ రీప్రొడక్షన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు. తర్వాత ఫేస్బుక్ హెడ్ ఆఫీస్లో జరిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమంలో మార్క్ జుకర్బర్గ్తో కలిసి పాల్గొంటారు. శాన్ జోస్లో ఎన్ఆర్ఐలను సమావేశమవుతారు.